చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారో తెలుసా? చాలామంది క్రైస్తవులు కూడా దేవుణ్ణి నమ్మడానికి ముందు, లేదా దేవుణ్ణి తెలుసుకోవడానికి ముందు, లేదా బోర్న్ అగైన్ అవ్వడానికి అంటే మారు మనసు పొందడానికి ముందుగా వారికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి, లేదంటే ఏదేదో చేయాలి అనేటువంటి ఆలోచనలు వారిలో ఉంటాయి. అయితే ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోకి, లేదా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, లేదా నువ్వు మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఆయన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. అర్థమైందా? దేవుడు ఆయన చిత్తాన్ని నీకు ఇదేదో మర్మం అని అనుకోవద్దండి. ఒకసారి మనము దేవునితో క్లోజ్నెస్ పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో ఉన్నది నేను పలాంది వదిలేయాలి అనేది మనకు తెలిసేలాగా దేవుడు చేస్తాడనమాట. కొన్ని నిర్ణయాలు దేవుడు మన జీవితంలో తీసుకోవాలంటాడు. కొన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆయన చిత్తం ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి అనేది దేవుడు మనకి తెలియజేస్తాడు. అయితే ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆర్ యు విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ ప్లాన్స్ అండ్ యువర్ విల్ టు ఫుల్ఫిల్ ద గాడ్స్ విల్? ఈరోజు దేవుడు నీతో ఇలా తెలియజేసినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క మార్గంలోనే ఉండడానికి, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క చిత్తాన్ని ఈరోజు నువ్వు సాక్రిఫైస్ చేయడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకటండి, త్యాగం అంటే ఆ వర్డ్ అనేది కొంచెం ఘాటుగా తగులుతూ ఉంటుంది. అవునా? త్యాగం చేయడం అంటే ఏం లేదు. మామూలుగా ఇప్పుడు మనం ఎలా చెప్పచ్చు, ఒక ఫ్యామిలీలో తండ్రులు ఉంటారు, తల్లులు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల కోసమని వారి జీవితాన్ని ఎక్కువగా గడుపుతారు. అవునా? వారు సంపాదించే సంపాదన కావచ్చు, వారు సంపాదించే ఆస్తులు కావచ్చు, ఇవన్నీ ఏంటి, నా పిల్లలు బాగుండాలి, లేదా వారి భవిష్యత్తు బాగుండాలి. అక్కడ ఒక మాట అంటారు అన్నమాట, అరే మీకోసమే కదరా మా జీవితాన్ని అంతా మేము త్యాగం చేసుకున్నాం. అవునా? అయితే ఈ టైం లైన్లో చెప్పండి, తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, ఎలా అనిపిస్తుంది? అనవసరంగా వీళ్ళ కోసం నేను ఎందుకని నా జీవితాన్ని అనిపిస్తుందా? అనిపించదు. అది సంతోషకరంగా ఉంటుంది. దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఒక క్రైస్తవునికి ఒక రూల్ ఏంటో తెలుసా? నేను యేసయ్యను వెంబడించాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, నేను మారు మనసు కలిగినప్పుడు నేను చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? నా పాత జీవితాన్ని నేను సమూలంగా త్యాగం చేయాలి. ఇట్స్ ఫర్ గుడ్, నాట్ ఫర్ బ్యాడ్. ఇట్స్ ఫర్ గుడ్. నేను నా పాత జీవితాన్ని వదిలేయడం అనేది మంచిది. ఆమేన్. నేను దేవునిలో నూతనంగా ప్రారంభించాలి అంటే ఐ నీడ్ టు సాక్రిఫైస్ మై ఓల్డ్ సెల్ఫ్. నా యొక్క పాత జీవితాన్ని, ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు చెడ్డ మాటలు ఉంటాయి, చెడ్డ తలంపులు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు ఉంటాయి, చెడ్డ మార్గాలు ఉంటాయి. అవునా? చెడ్డ తలంపులు ఉంటాయి. వాటన్నిటిని విడిచిపెట్టి నేను నూతనంగా దేవుణ్ణి వెంబడించాలి. ఇది ప్రతి క్రైస్తవంలో ఉండవలసినటువంటి ఒక రూల్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉన్నావేమో, నీ పాత జీవితాన్ని వదిలిపెట్టావు, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టావు, నీ పాత నిర్ణయాలను విడిచిపెట్టావు, దేవుణ్ణి నమ్ముకుంటావు, కానీ నీ పాత జీవితం నీకే ఉందేమో. ఈరోజు ఆర్ యు విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ ప్లాన్స్ ఫర్ గాడ్స్ విల్, ఆర్ యు రిజెక్టింగ్ గాడ్స్ విల్ టు ఫుల్ఫిల్ యువర్ ప్లాన్స్? ఈరోజు దేవుడు నీతో తెలియజేస్తున్నాడు, నువ్వు దేవునిలోకి వచ్చావు కదా, నీవు దేవునిలో మారు మనసు పొందావు కదా, ఇదిగో దేవుణ్ణి వెంబడించడానికని సిద్ధపడ్డావు కదా. ఈరోజు దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ పాత జీవితాన్ని నా చిత్తము నెరవేర్చడానికి నీ పాత జీవితాన్ని వదిలేస్తావా అని ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. లేకపోతే ఈరోజు నీ హృదయంలో దేవుని ఆలోచనలు ఉంటే ఉన్నాయిలే, నేను అనుకున్నవి నేను చేసుకుందాం, దేవుని ప్లాన్స్ ఉంటే ఉన్నాయిలే, నేను అనుకున్నవి నేను చేసుకుందాం అని అనుకుంటున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నేను దేవుణ్ణి వెంబడించాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఐ నీడ్ టు సాక్రిఫైస్ మై ఓల్డ్ సెల్ఫ్. నేను దేవుణ్ణి వెంబడించాలంటే ఉంది ఒకే ఒక మార్గం. ఏంటో తెలుసా? నా పాత జీవితాన్ని నేను సంపూర్ణంగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. నా పాత జీవితాన్ని నేను సంపూర్ణంగా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాయా, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ టుడే. ఈరోజు ప్రతిదీ మారుతుంది. ఇదిగో ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నా పాత అలవాట్లు నేను తీసేస్తున్నాను, నా పాత తలంపులు నేను తీసేస్తున్నాను, నా పాత నిర్ణయాలు నాకున్నాయి, నా పాత ఆలోచనలు నాకున్నాయి, నేను కాదనట్లా. ఇదిగో వాటన్నిటిని నేను పక్కన పెట్టేస్తున్నాను. నౌ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ ఇన్ యువర్ విల్. ఈరోజు నాకు చెప్పు, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి. దట్స్ కాల్డ్ సాక్రిఫైజింగ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. దాన్ని అంటారండి నా పాత జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేయడం అంటే ఇదే.
ఈరోజు నువ్వు అలా చేయడానికి సిద్ధంగా ఉంటే ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని కోసమని తన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి తన పాత జీవితాన్ని త్యాగం చేసి యేసయ్యను వెంబడించడం మొదలు పెడతారో, రిమెంబర్ దిస్, వారి కంటే లోకములో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా గొప్పోడు అవ్వలేడు. హల్లెలూయా.